దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగునుగాక. యేసయ్య పరిశుద్ధుడు, పరిశుద్ధుడు, పరిశుద్ధుడు. చూడండి, మనము నిరీక్షణ కలిగి జీవించాలి. నిరీక్షణ మనల్ని ఎంత దీనులుగా మారుస్తుందంటే, దేవుడు ఒక కుండని నింపాలనుకున్నప్పుడు, ఒక హృదయాన్ని నింపాలనుకున్నప్పుడు నిరీక్షణలో హోల్డ్లో పెడతాడు. అలా హోల్డ్లో పెట్టినప్పుడు, ఎవరైనా మిమ్మల్ని హోల్డ్లో పెట్టినప్పుడు మీకు ఎంత కోపమో, టక్మని ఫోన్ కట్ చేసేస్తారే. ఇరిగి నలిగిన హృదయం అంటే దేవుడికి ఇష్టం. ఆయనలో విరిగిపోవాలా, ఆయనలో నలిగిపోవాలా. అలా ఓళ్ళలో పెట్టి నిరీక్షణ ఎందు సహవాసము కొలిది మిమ్మల్ని బలపరచాలని ఆయన సిద్ధపరుస్తున్నాడు. వాక్యంలోకి వెళ్ళిపోదాం. గలతీ రాసిన పత్రిక 5వ అధ్యాయము 17వ వచనము. ఆత్మానుసారంగా నడుచుకోండి, అప్పుడు మీరు శరీర ఇచ్చలను నెరవేర్తురు. ఆత్మానుసారంగా నడుచుకున్నప్పుడు మీరు బలము పొందుతారు. యేసు రక్తంలో శక్తి ఉంది. యేసు రక్తం మనల్ని పవిత్రులుగా చేస్తుంది. యేసు మీద నిరీక్షణ ఉంచినప్పుడు, నమ్మకం ఉంచినప్పుడు, ఆత్మానుసారంగా నడుచుకున్నప్పుడు మీరు శరీర ఇచ్చలు, చాలా భయంకరమైంది. దావీదు కూడా దాన్ని జయించలేకపోయాడు. దావీదు బహు వేదన పడి ఆ యొక్క ధర్మశాస్త్రాన్ని నెరవేర్చవలసి వచ్చింది, అనుభవించవలసి వచ్చింది. కుటుంబ బాధ్యతలను మోయవలసి వచ్చింది. సౌలు రాజుగా అభిషేకించబడ్డాడు సమూయేలు చేత. మాకు రాజు కావాలి అంటే రాజుగా అభిషేకించబడ్డ సౌలు అల్లుణ్ణి అంటే దావీదుని చంపడానికి ప్రయత్నించాడు. అసూయకి వాయవరుసలు ఉండవు. కామ వికారము అది ఆ కోవకి చెందిందే. శరీర ఈచ్ఛలు, మస్తరము భయంకరమైనవి. దావీదుని చంపాలనుకున్నాడు, తప్పించుకుని పారిపోయాడు. ఈట విసిరి చంపేద్దాం అనుకున్నప్పటికీ ఎప్పటికప్పుడే దేవుడు ప్రార్థన జీవితంలో నిలదొక్కున్నాడు. ఎప్పుడు చూసినా ప్రార్థన, చాలా ప్రార్థనలో, గుహలో ప్రార్థన, అడవిలో ప్రార్థన, మాట, దేవుని మాట. దేవుడు ఆహారమైనా కొంచెం తినివాడు లేదు, కానీ ఆ కీర్తనలు అంతగా మనల్ని అభివృద్ధి చేసినాయి. ఇప్పుడు మనల్ని అభివృద్ధి చేసినప్పుడు దావీదును కూడా ఫలభరితంగా చేసినాయి. మస్తరము శరీరానుసారులుగా ఉండనిస్తుంది. మస్తరము ఎముకలకు కుళ్ళు. మస్తరం పట్టిన వాళ్ళు చూడండి, దాంట్లో కోపం కూడా ఒక 80% ఉంటుంది. కోపము, మస్తరము కలిసి ప్రయాణం చేస్తాయి. దావీదుని చంపాలనుకున్నాడు, అల్లుడినే చంపేయాలనుకున్నాడు. దావీదు మహాభక్తుడు, దావీదు గొప్ప గాయకుడు. దావీదుని సౌలు విడిచిపెట్టేశాడు. అపకార మనసు తలిపించాలనుకున్నాడు, కానీ ఉపకారం చేసి సౌలుని విడిచిపెడతాం జరిగింది. యెహోవా చేత అభిషేకము నొందిన వాడిని నేను చంపకూడదు అని ఒక కానూను శాసనం చేసుకున్నాడు ఉదయంలో. అతని అనుచరులు ఇంతగా ఇసిపిస్తున్నాడే, ఎక్కడనే బతకనెత్తలేదే, ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళిపోతున్నాం, మనం బ్రతకనెత్తలేదని చంపే అంటే, ఆగండే, అభిషేకము నొందినవాడు సౌలు
అభిషేకం నొందినవాడంటే ఆగిపోయారు. అపకారము చేస్తున్నాడు, కానీ దావీదు ఉపకారంలో వెళ్తున్నాడు. ఆత్మానుసారంగా నడుచుకోండి, అప్పుడు శరీర హీచ్ఛలను నెరవేరుతారు. శరీరము ఆత్మకు, ఆత్మ శరీరముకు విరోధముగా అపేక్షించుచున్నవి. గలతీ 5:17. ప్రేమ, మనం ప్రేమ కలిగి జీవించినట్లయితే మనము బహుగా ఫలిస్తాం. యోసేపు ఫలించే కొమ్మ, మాదిరికరమైన జీవితము జీవించాడు. శ్రమల్లో ఖైదీగా మాదిరికరమైన జీవితము జీవించి మనల్ని ఎంతో ప్రేమగా పెంచాడు. యేసయ్య శరీరానుసారంగా ఉన్నప్పుడు రోదనతోనూ మహాకన్నీళ్లతోనూ ప్రార్థన చేసేవాడు. సామెతల గ్రంథం 1:23 అయితే నా గద్దింపు విని తిరుగుడి, ఆలకించుడి, నా ఆత్మను మీ మీద కుమ్మరించెదను, నా ఉపదేశము మీకు తెలిపెదను. నా ఆత్మను మీ మీద కుమ్మరిస్తాను. నా గద్దింపు వినండి, నా ఉపదేశం వినండి, ఆత్మానుసారంగా నడుచుకోండి, శరీర హీచ్ఛలను నెరవేరుతారు. సౌలు ఎలా ఉన్నాడు, దావీదు ఎలా ఉన్నాడు? మాదిరికరమైన జీవితము జీవించాలంటే దావీదు కూడా ఒంటరితనంగా ఉన్నాడు. అపజయాలు చూశాడు, అవమానాలు చూశాడు. పడిపోయిన ప్రతిసారి లేవటం నేర్చుకున్నాడు. ఓడిపోయిన ప్రతిసారి మరలా ప్రయత్నించకుండా ఉండలేదు. కృంగిపోయిన జీవితము, ఎంత కృంగిపోయాడంటే మరలా ప్రార్థన ప్రార్థన ప్రార్థన. కీర్తనలు చదవండి, ఒక్కొక్క కీర్తన హృదయాలు బద్దలు కొడతాయి. మూడుబారిపోయిన జీవితాలు, విసిగి వైసారిపోయిన జీవితాలు అనేక రీతిలుగా మనల్ని పశ్చాత్తాపంలోకి నడిపిస్తాయి. నా ఉపదేశం వినండి, ఆత్మానుసారంగా నడుచుకోండి. శరీరమునకు ఆత్మ, ఆత్మ శరీరమునకు విరోధంగా ప్రవర్తిస్తున్నాయంట. మీరు అపరాధముల చేతను పాపముల చేతను మీరు చచ్చిన వారి ఉండగా ఆయన మిమ్మల్ని క్రీస్తుతో కూడా బ్రతికించెను. యేసు రక్తం ప్రతి పాపము నుండి మనల్ని పవిత్రులుగా చేస్తుంది. ఆయన పరిశుద్ధుడు, మనల్ని పరిశుద్ధులుగా జీవించమన్నాడు. మీరు అపరాధముల చేత పాపముల చేత మీరు చచ్చిన వారి ఉండగా ఆయన మిమ్మల్ని క్రీస్తుతో కూడా బ్రతికించి, మనం క్రీస్తుతో కూడా బ్రతికాము, మనం జీవిస్తున్నాము. మనల్ని ఆయన ప్రేమిస్తున్నాడు. పోరాడాలి అనే తాపత్రయము ఆత్మానుసారంగా నడిచిన వాళ్ళకి ఉంటుంది. దేవుడు నాకు అనుగ్రహించిన పనిని నేను చెయ్యాలి, ఈ పని ఇచ్చాడా? రూతు అలాగే చేసింది, ఎస్తేరు అలాగే చేసింది. నాకు పని ఇచ్చాడు, ఈ పనిలో చిన్న పెద్ద అనేది కాదు, కానీ ఆ పనిలో చిన్న పని పెద్ద పని అయిపోయింది. ఇప్పుడు అమాను మొత్తం యూదులందరినీ చంపేయాలనుకున్నాడు, కానీ రూతు తన అత్తని మాత్రమే పెంచాలి, రెక్కల ముక్కలు చేసుకునైనా పెంచాలి, కన్నీరు కారుస్తూ ప్రార్థన చేస్తూ అత్తని పెంచగలను అన్న ఒక సామర్థ్యం రూతుకుంది. ఈరోజు దావీదు జీవితం ఎలా ఉంది, సౌలు జీవితం ఎలా ఉంది? సౌలు కోపంతో నింపబడ్డాడు, మస్తరముతో నింపబడ్డాడు. తన హృదయంలో ఎప్పుడు కూడా ప్రేమ లేదు. అలా ప్రేమ లేకపోతే ప్రతిసారి కూడా కోపం, ద్వేషం, అహం, అసూయతో నింపేసుకున్న సౌలు పతనమైపోయాడు. కానీ దావీదు సౌలుని విడిచిపెట్టేశాడు.
అపకార మనసు తలపించాడు సౌలు. కానీ దావీదు ఉపకారం చేశాడు. అపకారానికి ఉపకారము. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడైన తండ్రి, నీతిమంతులు విశ్వాసముగా జీవిస్తారన్నావు తండ్రి. అయా, ఆత్మానుసారంగా నడుచుకుంటే మాకు అభివృద్ధి. నాయనా స్తోత్రాలు తండ్రి, స్తోత్రాలు తండ్రి. ఎంతో ఆత్మీయంగా మమ్మల్ని బతకన కృపనిస్తావు తండ్రి. మమ్మల్ని జ్ఞాపకం చేసుకున్నావు తండ్రి. మీకే స్తోత్రాలు, స్తోత్రాలు. ఘనత, మహిమ, ప్రభావాలు మీకే చెల్లిస్తున్నావు తండ్రి. ఆమేన్.